వీతను స్వాతం లక్ష్మణ సమాజేతం శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని విశ్వకర్మ భవన్లో ఇలా మరి ఎవరైతే విశ్వకర్మ సోదరులు వాళ్ళ యొక్క కుటుంబాలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఇలా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మరి ఈ భవన్లో సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు V3 న్యూస్ ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. అయితే నెక్స్ట్ సారి మనం పోటీ లేకుండానే ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి శ్రమించి కష్టపడి పనిచేయాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇచ్చేసిన సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ నమస్కారం. సార్, నేను పెద్దపల్లి మండలం పెన్నపుడపల్లి ఎంపీటీసీని, రిటైర్డ్ టీచర్ని. మొన్న రీసెంట్గానే ఎంపీటీసీకి వచ్చిన టీఆర్ఎస్ నుంచి. నేను నిజంగానే ఎంపీటీసీలు అంటే కూడా చాలా కష్టం. చాలా 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి, ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీ పోటీ చేసి పోతాను. ఇది 3వ సారి వచ్చిన చాలా కష్టం. అందరం కూడా రాజకీయంగా ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. ముఖ్య అతిథి అనుమతితో ప్రత్యేకించి ఒక మహిళ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వారిని మాత్రమే స్వాగతిస్తున్నారు. దయచేసి మిగతా వాళ్ళందరం కూడా ఇంకా మాట్లాడుకుందాం ఉందామని తెలియజేస్తూ, ఒక మహిళా సర్పంచ్ కానీ, మహిళా ఎంపీటీసీ కానీ, మహిళా జడ్పీటీసీ కానీ స్వచ్ఛందంగా వచ్చి గట్టిగా చప్పలతో అభినందిద్దాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంత్య దేవతాః అని భారతీయ సంస్కృతిలో ఆర్యోక్తి. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఆ మాతృమూర్తిని స్వాగతిస్తూ, వెల్కమ్ మేడం, మీ పరిచయం చేసుకొని 1 నిమిషం మాట్లాడవలసిందిగా స్వాగతిస్తుంది. నా పేరు జయంతి, మాది గుమ్నూర్పల్లి కొండపాక మండల్. నేను గుమ్నూర్పల్లి సర్పంచ్ని. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకి, ఇక్కడ వరకు నాకు ప్రోత్సహించినటువంటి మా ఆయనకి, నా కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి వారికి ప్రోత్సహించినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. మన సభను అలంకరించిన పెద్దలకి, మన మధుసూదనాచారి గారికి మరియు అందరి పెద్దలందరికీ, నాకు ప్రత్యేకించి వాళ్ళందరికీ నమస్కారము. ఇక్కడ విచ్చేసినట్టు మన విశ్వకర్మలందరికీ ప్రత్యేకించి, మన ఒకటే విశ్వకర్మ ఏంటంటే అందరూ ఒక పట్ట మీద ఉండి, మన కులస్తులందరూ ఒక పట్ట మీద ఉండి సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మన సమాజంలో కూడా అందరికీ మనకంటూ ఒక పేరు ప్రఖ్యాత ఉంటుంది. దీనికి మనకంటూ ఒక ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయాలలో కూడా చాలా పైకి రావచ్చు. ఈ విశ్వకర్మ వల్ల చాలా మందికి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశాలన్నీ పూర్తయినట్టే లెక్క. మంచోజు కృష్ణమాచారి గారిని ఆత్మీయ అతిథి హోదాలో వేదిక స్వాగతిస్తోంది. అలాగే కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఏసీపీ ఉమాచారి గారిని వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ సార్. వేదిక మీద ఉన్నటువంటి అతిథుల్లో మాట్లాడేటటువంటి వాళ్ళలో కేవలం 6 మాత్రమే మాట్లాడతారు ప్రత్యేకించిన అనుమతితో. అందులో భాగంగా మొట్టమొదట పెద్దలు శ్రీ సంగమేశ్వర్ గారు మాట్లాడవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా మన మధుసూదనాచార్య అన్నయ్య గారికి, లాల్కోట వెంకటాచార్య అన్నయ్య గారికి, కాళప్ప గారికి, అదేవిధంగా మన రంగాచారి గారికి, బ్రహ్మానందచారి గారికి, మరి వేములవాడ నరేంద్ర అన్న గారికి, చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద వీసాల వాళ్ళు కూడా ఉన్నారు. భయం వేస్తుంది వాళ్ళని చూస్తుండేటండి. వేములవాడ మదన్మోహన్ అన్న గారికి, అందరికీ నా యొక్క హృదయం. ఈ రోజుల నుంచి కూడా ఈ విధంగా చైతన్యానికి వస్తారని అనుకోలేదు కూడా. ఇప్పుడు కొంతవరకు మార్పు కలిగింది కాబట్టి మన వాళ్ళందరికీ జై జై అని జై కొట్టవలసిన రోజు వచ్చింది కాబట్టి మరి మనం అంతా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. నేను ఎక్కువ చెప్పలేను, నాకు ఎక్కువ మాట్లాడరాదు కూడా. మన మధుసూదనాచార్య అన్నగారి నుంచి ఒక చిన్న సామెత చెప్తాను. ఒక సాధు అంట, పాపం ఆయన భిక్షాటన చేసుకుంటూ ఎక్కడో ఎవరో పుణ్యాత్తులు ఇంత అన్నం పెట్టో ఎన్నుకుంటూ ఎవరైనా బట్టలు చేసుకుంటుంటూ ఆయన ఆధ్యాత్మిక చింతనలో వెళ్ళి ఒక రోడ్డు పైన ఎక్కడో వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడ పోతుందో ఆయనకే తెలియదు. పోతూ ఒక ఊళ్ళో ఒక చెట్టు కింద ఆగాడు. చెట్టు కింద ఆగితే ఒక అబ్బాయి ఆయన వచ్చి, పంతులు స్వామి ఎక్కడ వెళ్తున్నారు స్వామి? ఏమో బాబు ఎక్కడ వెళ్తున్నావు నాకే తెలియదు, ఇక్కడైతే వచ్చిన ఇప్పుడు ఈ చెట్టు కింద పడకుండా ఈరోజు మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసా అండి అన్నాడట అబ్బాయి. నేను వచ్చేది నాకే తెలియదు, మీకెలా తెలుసు బాబు అంటే, నాకు రాత్రి శంకరుడు కర్రలో చెప్పాడండి, మీ దగ్గర ఒక విలువైన వస్తువు ఉందట, అది నాకు ఇవ్వకు తీసుకోమన్నాడు నన్ను శంకరుడు అని చెప్పాడు. అంటే
అంటే ఈయన నా దగ్గర నిలువైంది ఏముంది బాబు, నా దగ్గర ఖాళీ బట్ట పేగులు తప్ప ఇంకేం లేదు, ఒక జోలే ఉన్నది, అది కూడా బట్టదే, నా దగ్గర ఇంకా విలువైనవి లేదండి, అట్లా ఏదో ఉంది, నాకు శంకర్ చెప్పిందంటే మామూలు మాట కాదు అన్నాడు. సరే అని చెప్పి ఆ జోలి ఈయన చేతికి ఇస్తే దాంట్లో చేయి పెట్టి తీస్తే ఒక పెద్ద డైమండ్ వజ్రం వెళ్ళిందండి. ఇంత పెద్ద వస్త్రం దాచుకున్నావు, పోనీ అయితే పర్వాలేదు, నాకు శంకరుడు చెప్పిండు కాబట్టి నాకు ఇస్తావా అని అడిగింది ఆయన్ని. అంటే బాబు నీకు శంకరుడే చెప్పిండు కాబట్టి అది నీదే తీసుకెళ్ళు అన్నాడు. సరే చాలా సంతోషంగా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఇక్కడ చెట్టు కింద పడుకున్నాడు. తెల్లవారి మళ్ళీ వచ్చింది ఇక్కడికి. ఆయన వస్తువు నాకెందుకు, ఆయనకి ఇద్దాం అనుకున్నాడేమో బాబు అబ్బాయి. వచ్చేసరికి ఈయన సాధు అన్ని చదువుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే స్వామి ఆగండి ఆగండి అని చెప్పని వచ్చి, స్వామి నాకు వద్దు, మీరు తీసుకోండి అన్నాడు. విశ్వకర్మ జాతిలో మనం ఇంత ఉండి ఇంత గొప్ప జాతి ఉండి మనము అసెంబ్లీలో మన పెద్దలు స్పీకర్ అయిన తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి అనుకున్నాం. తను ఒక మినిస్టర్ అయితే మనకు మంచి రోజులు వచ్చేటి. తనను ప్రశ్నించే స్థానంలో లేకుండా ఒక సభాపతిగా కూర్చోబెట్టి అప్పటికి కూడా మనకు న్యాయం జరగలే. ఇప్పటికైనా సరే ఇంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు గెలిచిరు కాబట్టి ఇప్పుడు ఇక ముందైనా మదన్ మోహన్ అన్న లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో తోడుబలంతో ఖచ్చితంగా ఇంకా గెలిచి చాలామంది చట్టసభలలో మన జనాభా ప్రతిపాదన ప్రకారం ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎంత గొప్ప చరిత్ర. ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటే కుర్చీలు మనం చేసినాయి, ఇవన్నీ మనం చేసినాయి, కానీ మనకు గుర్తింపు లేదు. ఖచ్చితంగా మనకంటూ గుర్తింపు రావాలి, మన వాళ్ళు కూడా చట్టసభలలో అడుగు పెట్టాలి, మన వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మదన్ మోహన్ అన్న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. గెలుస్తాని కాదు, ఖచ్చితంగా మా వాళ్ళు కూడా విశ్వకర్మలు పోటీలో ఉన్నారు ఎమ్మెల్యేకి అని చెప్పి తెలియడానికి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా వేయడం జరిగింది. సికింద్రాబాద్లో ఒక 40,000 ఓట్లు మన వాళ్ళే ఉంటాయి. విశ్వకర్మలు 40,000 ఓట్లు వాళ్ళే. మనోళ్ళు చైతన్యం కావాలి. ఇంకా ఆ 40,000 ఓట్లు మన వాళ్ళే పడితే ఆ 40,000 మంది ఇంకొక 1,00,000 మందితో ఓట్లు వేయించగలిగితే ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యేవాడు. ఈరోజు చట్టసభలలో మన గొంతినిపించేవాడు, మన గురించి కొట్లాడి వాటా తెచ్చేవాడు. అతిరథ మహారాజులకు, వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలకు, జెడ్పీటీసీ ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు, మరి కొందరికే వందనాలు. ఆ కొందరిలో మా మదనన్న ఒకరు. మనసున్న మదనన్న అట్లాంటి వ్యక్తి ఈరోజు విశ్వకర్మ ముద్దు బిడ్డ పుట్టినందుకు ఈ గ్రామ పంచాయతీలో విశ్వకర్మ ముద్దు బిడ్డలను ఒక ఏకతాటి మీద నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మదనన్న గురించి చెప్పుకున్న సమయం ఎంతైనా ఉన్నది కానీ సమయం లేదు. కాబట్టి ఈరోజు విశ్వకర్మ ముద్దు బిడ్డగా పుట్టినందుకు ఒక స్పీకర్ గారు ఒక స్పీకర్ అయి చూపెట్టారు. రేపు రానున్న రోజులు కూడా మీరు కూడా స్పీకర్ అయి మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీలు కావాలని ఆ ఉన్నత స్థాయిలో ఉండాలని, మనము విశ్వకర్మ బలము జనము మన గలము అసెంబ్లీలో చూపెట్టాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరియు ఈరోజు ఎందరో మహానుభావులు ఈరోజు వేదిక మీద వచ్చినందుకు 100% మా మదనన్నకు అందరూ మీరు కూడా ఆశీర్వాదం ఇచ్చాలి. 100% ఆయన ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మరియు ఇంకా సమయం లేనందుకున నేను ఈరోజు చెప్పాల్సిన విశేషం ఏంటంటే, సెప్టెంబర్ 17 రోజున మనము 33 జిల్లాలలో విశ్వకర్మ జయంతి, బ్రహ్మంగారి జయంతి అని ఒక పూర్వన మనం జరిపించుకుంటున్నాం. అందరూ విశ్వకర్మ ఒకే తాటి మీద సెప్టెంబర్ 17 మీద జరిగితే మన గవర్నమెంట్ దృష్టిలో కూడా అది విశ్వకర్మం కాదురా, వీళ్ళు విశ్వ బలం అని అంటారు. అందుకని ఒక్క తాటి మీద మనం అందరం ఉండి ఈ ప్రయత్నం చేయాలని నా విన్నపము. 100% మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే గవర్నమెంట్ని దిట్టగా ఉంటుంది. పంచదారి లేనిది ప్రపంచం లేదు. ఒక ఇల్లు కట్టాలంటే ఇసుకే అన్ని కావాలి సమర్పించినట్టు, అదే పంచదారి లేకపోతే ఏది లేదు, శూన్యమే ఉంటుంది. అందుకోసమే కేవలం ఇట్లాంటి ముద్దు బిడ్డలు మనకు వేలికి తీసి మన ఫిల్టర్ చేసి మనం అందరం వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటే రేపు రాను రోజులు మనము ఇట్లున్నా కానీ మన పిల్లల గురించి భవిష్యత్తు మీరు చేసినట్టు అవుతుంది. కావున మీరు అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పెద్దలైతే చిన్నలైతే పాదాభివందనాలు చేస్తున్నా. మా విన్నపం మన్నించినందుకు సంతోషం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ప్రజా ప్రతినిధుల సన్మాన ప్రోగ్రాంకి విచ్చేసిన గౌరవనీయులు, వేదికను అలంకరించిన గౌరవనీయులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన బంధుమిత్రులకు అందరికీ పేరున నమస్కారాలు. అదేవిధంగా మొన్నటి జరిగిన ఎలక్షన్స్లో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అందరూ ఎన్నికైన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మరెందరో మన బంధుమిత్రులందరూ వచ్చే ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్సే కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థానాల్లో నిలబడిన వాళ్ళకు మన బంధుమిత్రులందరూ వాళ్లకు సహాయపడి వాళ్ళను
అట్లీస్ట్ ఒక 10 మందినైనా వచ్చే ఎలక్షన్స్లో మనం అసెంబ్లీకి పంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు మన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సోదరుడు వేమనవాడ మదన్ వ్యవస్థాపక అధ్యక్షుల హోదాలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన అన్నగారు, మన తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి గారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేదిక పడినటువంటి పెద్దలు కస్తూరి బ్రహ్మానందాచారి గారు, కేసీ కాలప్ప గారు, పులిజల రంగాచారి గారు, వేమనవాడ మదన్మోహన్ గారు, మేడవ సంగమేశ్వరరావు గారు, మహిళా మండలి ఉన్నారు, సినిమా డైరెక్టర్లు, మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా, మా డాక్టరు మేడం గారు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, ఎంతో దూరం నుంచి వచ్చి కృష్ణమాచారి గారు వరంగల్ నుంచి ఇక్కడ ఉపాధ్యక్ష హోదాలో ఇక్కడికి వచ్చి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేములవాడ మదనమోహన్ గారు వాస్తవంగా ఆయన ఏదో చిన్నగా మన ప్రజలకు, మన విశ్వకర్మీయులకు ఏదో సేవ చేయాలి అని ఒక సత్సంకల్పంతో ఆయన ఒక సమాలోచన చేసుకొని అందరి మీతోటి పెద్దల సహాయ సహకారాలందరినీ సంప్రదించి ఈ విశ్వకర్మీయుల యొక్క సేవలో ప్రతినిత్యము ఏదో విధంగా పాలుపంచుకోవాలి. పుట్టినరోజైనా, గిట్టినరోజైనా, వేడుకైనా ఏదైనా ఇప్పటికీ కూడా అందరి ఇళ్ళకు వెళ్ళి నేను ఫలానా దాయికి చెందిన వ్యక్తిని, ఇంకో దాయికి నేను ఎందుకు వెళ్ళాలనే భావన ఏమాత్రం లేకుండా ఉన్నందునే ఆయన నిజాయితీతనానికి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అదృష్టమైన, ఎందుకంటే ఆయనకి ఈ భేదాలు లేవు. మన దాంట్లో నేను అందరికీ కోరుకునేది ఏంటంటే, మనం చాలా మటుకు వెనుకబడిపోతున్నాం. మనకు ప్రభుత్వం దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ మనలో ఐకమత్యం లేదని ఒక దుష్ప్రచారం జరిగి మనకు దగ్గర రానియడం లేదు. మనకు ఈ సంక్షేమ ఫలాలని మనకు అందించడం లేదు. కనుక ఇప్పుడు చాలా మనకు గతంలో చూసుకుంటే ఎంతో చైతన్యం వచ్చింది. మనకి ఇప్పుడు మహిళా మూర్తులు కానీ, మనకు పెద్దలు, ఇతర పెద్దలు అందరూ కూడా ఈ రాజకీయం అనేది ఒక మంచి అవకాశము. ఈ రాజకీయం ఉంటేనే ఏదో కొద్ది గొప్ప మనము పైకి రాగలము, మన జాతిని పైకి తీసుకురాగలమనే ఒక సంకల్పాన్ని, ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన మన వాళ్ళు వచ్చింది. అందువల్ల గతంలో మన వాళ్ళు సర్పంచ్ అంటే ఎవరు నాకు ఎందుకు అనేవాళ్ళు, నేను నిలబడబోయా మేము గెలిపిస్తామంటే కూడా వద్దామా నాకు ఎందుకు అనవసరంగా అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనకు సర్పంచ్ ఎందుకు మన గతంలో మన ఒక ఊళ్ళో మనం పోతూ ఉంటే మనకి ఎంతమంది అడ్డమొస్తారు పోతారు, మనమే నమస్కారం సార్ అంటాం, వాడిని ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు అదే గ్రామంలో, ఆ గ్రామానికి సర్పంచ్ అయితే అతను వీధి గుండా వెళ్తుంటే సర్పంచ్ గారు నమస్కారం అండి, సర్పంచ్ గారు నమస్కారం అండి అని ఆయనకు ఒక విపరీతమైనటువంటి ఒక గౌరవము ప్రజల మధ్యలో మనకు, మన సర్పంచ్లకు, ఇతర ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా లభిస్తుంది. కనుక ఈ రాజకీయం వల్ల మనకు ఎంత లబ్ధి జరిగిందంటే, మన యొక్క అంచెలంచెలుగా వెదిగి మీరు ఈనాడు ఒక సర్పంచే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మండల పరిషత్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, చివరిగా శాసనసభలో శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా ఉండడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇది ఒక రాజకీయం అనేది ఒక బుక్, ఒక పుస్తకాన్ని మీరు ఇప్పుడు మొదటి అధ్యాయంలో వచ్చేసారు మీరు. కనుక మీరు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం కూడా చదువుకొని మీరు ఇంకా పైకి పోవాలి. మీరు ఎప్పుడైతే ఈ చట్ట సభల్లో, ఈ చట్టాలను చేసేటువంటి సభలో మీరు ప్రవేశించినట్టయితే తప్పకుండా మన జాతికి కావలసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మనము ప్రభుత్వంలో మనం పోట్లాడి, మనం ఆ శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంటులో, రాజ్యసభలో ఎక్కడైతేనేమి మనకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా సాధించుకోవడానికి వీలవుతుంది. అదే మనం బయట ఉండే పార్లమెంటు దూరం నుంచి చూడడం, అసెంబ్లీ రోడ్డుపై నుంచి, బస్సులపై నుంచి చూడడం జరుగుతుంది. అలాంటివి కాకుండా మనము ఈరోజు మీరు తప్పకుండా మీరందరూ కూడా ఇంకా మీకు ఈ రాజకీయం మీతో తృప్తి పడకుండా, నేను ఈరోజు సర్పంచ్ అయ్యాను, ఈరోజు నేను మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ కావాలి, తర్వాత జడ్పీటీసీ కావాలి, నేను జిల్లా పరిషత్ అధ్యక్షుడు కావాలి, మున్సిపల్ అధ్యక్షుడు కావాలి, ఇట్లా ఈ విధంగా మీకు ఆలోచనలు కూడా మీరు పెంచుకుంటూ మీరు ఆ దిశగా ప్రయాణం చేస్తారని ఆ విశ్వకర్మ భగవానుడు మీ అందరికీ కూడా
అలాంటి శక్తిని మీకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. నేటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వేములవాడ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వ బ్రాహ్మణ ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారందరికీ కూడా సన్మానం చేయడము, మరి ఈ ఆలోచన రావడమే మనం నిజంగా అదృష్టంగా భావించాలి. వారికి ఎల్లవేళలా మనం రుణపడి ఉండాలి. మదన్ మోహన్ అన్న అంటే మామూలు వ్యక్తి కాదు. మదన్ మోహన్ అన్న అనేది మన రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పటి వరకు విశ్వ బ్రాహ్మణులందరికీ కూడా మరి ఏ దాయికి కూడా మరి మాయ అత్వష్ట శిల్పి విశ్వజ్ఞ అనే ఏ దాయికి కూడా కాకుండా మరి అట్టడుగున ఉన్నటువంటి కులాలకు కూడా మరి అన్నదాతగా నిలిచిపోయినటువంటి ఏకైక వ్యక్తి మదన్ మోహన్ అన్న. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మొన్న 2019లో ఎన్నికైనటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మరి రాష్ట్ర శాసన సభాపతి, తొలి శాసన సభాపతి మరి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ మరి సిరికొండ మధుసూనాచారి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్య అతిథులు లాలుకొండ వెంకటాచారి చారణ గారికి, మన ప్రస్తుతం బ్రహ్మానందచారణ గారికి, పులిగిల రంగాచారణ గారికి మరి పరిరక్షణ సమితి కార్యవర్గంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఎంత చక్కగా మంచి ఆలోచనతో మన విశ్వకర్మణీయులను అందరినీ కూడా ఎవరైతే ప్రజలతో సంబంధంతో ఉండి ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారిని ఒక వేదికపై పిలిచి ఇక్కడ ఈ శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి ఫౌండర్ అధ్యక్షులైనటువంటి పెద్దలు మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా మీరందరూ కరతాళ ధ్వనుల మధ్యలో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమం. చప్పుడు రావట్లేదు. గొప్ప చప్పుడు వస్తే ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఎంపీటీసీ, సర్పంచులు, జెడ్పీటీసీగానే ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానంలో ఎమ్మెల్యేలు కనీసం ఒక 50 మంది ఎమ్మెల్యేలుగా మన రాష్ట్రంలో ఎదిగినట్టయితే తప్పకుండా ముఖ్యంగా మన విశ్వకర్మ బంధువులకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈనాటి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రథమ పౌరుడు మరియు చట్టసభలలో సభాపతిగా నిర్వహించినటువంటి పెద్దలు మన సిరికొండ మధుసూదనాచారి గారికి నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు చేసిన సేవని గుర్తించి, వారు పడిన కష్టాలను గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వారిని సభాపతిగా ఎన్నుకోవడం అంటే ఆషామాషి మాట కాదు. మొన్న ఎన్నికల్లో ఏదో గొప్ప రాజకీయం జరిగింది. ఎందుకంటే మనవాడే మనకు శత్రువు. మనం నమ్మిన వాళ్ళందరినీ వారు అందరినీ నమ్మిన కాబట్టి స్వల్ప మెజారిటీతో వారు ఈ చట్టసభలలో వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ కూడా రానున్న రోజులన్నీ కూడా మన విశ్వకర్మలే వారిని పెద్ద హోదాలో మనం చూస్తామని చెప్పేసి మీరందరూ కూడా ఈ కరతాళ ధ్వనుల ద్వారా వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మన విశ్వకర్మల తరఫున నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడికి వేదిక నిర్వహించిన పేరున పశుపతి బ్రహ్మానందచారి గారు, లాల్కోటి గారు, నాగేష్ గారు, మరియు దుబ్బాక కిషన్ గారు, మన కాలప్ప గారు, పేరు చెప్పాలంటే మహిళా మండలు అందరికీ కూడా ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను ఒక న్యాయవాద వృత్తిలో మీకు ఒక ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. మన విశ్వకర్మణీయుల దగ్గర ఒకటే ఒక నెగటివ్ అనేది ఉంది అనేది నేను భావిస్తున్నాను. ఏంటంటే మనవాడు మన పక్కనవాడు పైకి వస్తున్నాడనే ఈర్ష్య, అసూయ అనేది మీరు దయచేసి తీసేసేయండి. మనవాడు పైకి వస్తున్నాడు. ఎలాగైతే ముస్లిం వర్గంలో దయచేసి గమనించాల్సిన కొడతా ఉన్నాను. ముస్లిం వర్గంలో ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడే వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే వాళ్ళల్లో వివిధ రకాలుగా సయ్యద్, మొహమ్మద్, ఇస్మాయిల్ ఏవేమో కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా
వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వాళ్ళ ముస్లిం ఎంపీనే గెలుపొందుకునేటట్టుగా వాళ్ళు చేస్తున్నారనే విషయాన్ని మనం అందరూ కూడా పంచాయతీలు మన విశ్వకర్మణీయులు మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన కోరుతా ఉన్నాను. మన వాళ్ళు తెలుసుకుంటే నిజం చెప్తున్నాను, మన వాళ్ళు ఇదే నాంది అనుకోండి, మదన్ మోహన్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇదే మొదలు అనుకొని భావించి మీరు ప్రతి ఒక్కరు మీరు కూడా లీడర్ అవ్వాలి, మీరు కూడా ఎమ్మెల్యే అవ్వాలి, మీరు కూడా ఒక సర్పంచ్ అవ్వాలి, మీరు కూడా ఒక వార్డు మెంబర్ అవ్వాలనే ఆలోచనతో వెళ్ళినట్టయితే ఏ పార్టీకి చెందిన వారైనా కానీ మనం వారి పార్టీ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేస్తే తప్పకుండా వీడు మన విశ్వకర్మనీయుడు, వీరికి మనం తప్పకుండా ఓట్లు వేయాలి, తెలియకుండానే మనం వాడికి చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెడ్డి కులం వాళ్ళు, నాకు చాలా అనుభవం రెడ్డి కులం వాళ్ళతో. రెడ్డి కులం వాళ్ళు ఒక్క రెడ్డి 100 మంది నాన్ రెడ్డిలను తీసుకొచ్చి ఓటేయిస్తారు. ఇదే మా అడ్వకేట్స్ అసోసియేషన్లో కూడా ఎలక్షన్లో కూడా రెడ్డిస్లో ఎంత యూనిటీ ఉంటుంది, ముస్లింలో ఎంత యూనిటీ ఉంటుంది. దయచేసి మనము ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ 40,000 మంది మనకు ఉన్నారు. మన మదన్ మోహన్ అన్న గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ వారికి వచ్చిన ఓట్లు ఎన్ని? మన వాళ్ళు మనకు వేస్తే ఎన్నో ఓట్లు వస్తాయి. దయచేసి విశ్వకర్మ బంధువులారా, మీరు వేరే విధంగా భావించద్దు. మీరు స్టేజ్ పైన లేరు, మీరు స్టేజ్ కింద ఉన్నారు అని భావించద్దు. అందరూ సమానమే. మీరు కూడా అదే స్టేజ్, ఇదంతా స్టేజే. ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అందరూ ఒకటే అని నేను భావిస్తున్నాను. అందుకే అందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు ఇక్కడికి వచ్చారు. ఒక లీడర్ అయ్యాడంటే ఒక ఇందాక పెద్దలు అంటారు, ఒక సర్పంచ్ గెలవడం చాలా కష్టం, ఒక ఎమ్మెల్యేగా గెలవడం చాలా ఈజీ, ఒక ఎంపీగా గెలవడం చాలా ఈజీ. అందుకే మనం రానున్న రోజుల్లో మదన్ మోహన్ గారిని మన విశ్వకర్మ సంఘానికి, రాష్ట్ర సంఘానికి కూడా వారిని పంపించినట్టయితే ఈ రకంగా అందరినీ ఒక తాటిపై నడుపుతాడనేది నా ఒక న్యాయవాదిగా నేను ఒక ఆలోచనగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ వేదిక నలంచిన పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క మనవి ఏంటంటే అందరినీ కలుపుకట్టుగా పోయే విధానంలో ఉండాలని తెలియజేస్తూ మీరందరూ కూడా జై విశ్వకర్మ. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकमिव वन्दना मृत्योर्मुक्षीयमामृता. जय बोलो विश्वकर्म भगवान की, गायत्री माత की. వేదికపై ఆసినటువంటి పెద్దలు, అదే ప్రకారంగా సభలో ఆసినటువంటి ప్రియమైన ఆత్మ బంధువులారా, సోదర సోదరిమణులారా, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా సోదర శ్రీ వేములవాడ మదన్ మోహనాచారి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు వారి సభాముఖంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయ చైతన్యం కావాలని చెప్పి ఎప్పటి నుంచో రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మన సోదరుడు మధుసూదనాచారి గారు 1994లో ఎమ్మెల్యేకి పోటీ చేయకముందు 6 నెలల ముందు ఆయన టికెట్ అనౌన్స్మెంట్ అయింది. అంటే రాజకీయంగా ఆయన ఏదైతే పార్టీకి అనుబంధంగా ఎన్ని మంచి సేవ చేశాడో ఎన్టీ రామారావు గారు 6 నెలల ముందే నీకు టికెట్ ఇచ్చినాయా అని చెప్పాడు. అట్లా ఆ రకంగా ఏదైతుందో ఇవాళ మనం ఏ పార్టీకైనా ఏ ప్రజాసేవ చేసినా కానీ పార్టీకి అనుబంధంగా మనం సేవ చేసినట్టయితే పార్టీ పిలిపించి టికెట్ ఇవ్వాలి. ఆ రకంగా సేవలు అందుతప్పుడే అది ఇది ఉంటుంది. ముఖ్యంగా అధికారం ఎలాంటిది అంటే మడుగు బంగారం, మన పెద్దలు చెప్తారు, మడుగు బంగారం ఒకటే, మాసం అధికారం ఒకటే. అంటే మాసానికి 10 కిలోల బంగారానికి ఎంత నేడు ఉండేది చెప్పండి. అట్లా ఆ అధికారం పనికి ఎంతో కొంతమంది చేతులు దిగిపోయింది. ఇవాళ రెండో జనాభా ఎంత ఉంటారు, తక్కువ జనాభా ఉన్నా కానీ అధికారం కొరకు వాళ్ళు ఎన్నైనా పోటీ పడుతూ ఉంటారు. ఇవాళ మరి మా శ్రీనివాస్ గారు రాజలోక్ సర్పంచ్ గెలిచాడు. అక్కడ దొరరాజ్యం, వెంకటరామారెడ్డి, రంగారెడ్డి అంటే వాడు దొరల రాజ్యం. అంటే కనీసం ఆ ఊరు పుట్టినప్పటి కూడా రాజ్యం వచ్చింది. అటువంటి దగ్గర దొరలు నేను ఎదుర్కోగలిగిందంటే ఎంత అక్కడ సామాన్య రైతుల లోపల ఏదైతుందో ఒక రకమైన పరివర్తన వచ్చి అతన్ని గెలిపించగలిగారు. కాబట్టి ఆ రకంగా మనం అధికారం కావాలంటే ఒక పార్టీకి అంకిత భావంతో ఉండాలి. ఆ విధంగా మనం సేవ చేసినట్టయితే ఇది ఉంటుంది.
ఇకపోతే మన లోపల యూనిటీ కావాలి. సోదరు నరేంద్ర మన అడ్వకేట్ గారు చెప్పారు ఏంటంటే ఇప్పటికైనా మనం కనీసం మన కుల మీద అంటే విశ్వబ్రాహ్మణులు మనం ఎవరు చెప్పి ముందుకు వస్తలేరు. ఏమంటే ఒడ్డోళ్ళం మేము కమ్మరోళ్ళం. ఇప్పటికి కూడా అదే మాట చెప్తుండ్రు. అరే ఆ పేరు మరవండి అయ్యా, నీ కులం పేరు విశ్వబ్రాహ్మణ్ అని చెప్పండి అయ్యా. లేకపోతే ముస్లిం చేస్తుండ్రు కమ్మరి పని, పద్మశాలి చేస్తుండ్రు వడ్రంగి పని. కానీ ఇప్పటికైనా మార్పు రాలేకపోయాయి. కాబట్టి దీన్ని మార్పు చేయాలని చెప్పి దాదాపు 1979 నుంచి కూడా విశ్వకర్మ యజ్ఞం మొదలుపెట్టాము. ఇంకా కూడా మార్పు వస్తలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా కానీ సమైక్యంగా కష్టపడి అందరం కూడా సోదర భావంతో ప్రేమను పంచుకోవాలి. సోదరుడు మన మదన్మోహన్ గారు ఈ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము ఎంతో ఆనందిస్తాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరిగాయి. 2004 లోపల విశ్వబ్రాహ్మణ శంకారావు అని చెప్పి నిజాం కాలేజ్ 1 లక్ష మంది నింపగలిగాము. కానీ మన లోపల ఇంకా మార్పు రాలేదు. చాలా రావాలంటే మన లోపల పరివర్తన రావాలి. యువకులు ఎంతోమంది చదువుకున్న ముందుకు వచ్చారు, యువతులు ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా కానీ జాతి గురించి ప్రేమను పంచాలి, పంచిపెట్టి ఆ విధంగా అందరినీ ఐక్యం చేయాలి. కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమానికి చక్కగా నాంది పలికినటువంటి సోదరుడు శ్రీ మదన్మోహన్ మరొకసారి అభినందిస్తూ ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా ఆ విశ్వకర్మ భగవానుడు వారికి ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ శాసన సభాపతి శ్రీ శ్రీకొండ నరసింహాచారి గారికి వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున అందరూ మహానుభావుడే కదా, అందరికీ వందన. ఎందుకంటే కొద్దిగా యాంకర్ చెప్పేదాంట్లో చాలా తొందరలో ఉన్నాడు, అందుకొరకని ఆయన రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు టైం. ముఖ్యంగా ఏదైతే విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి అనేది నా ఉద్దేశంలో మదన్మోహన్ గారు ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఇది ఒక రాజకీయ వేదిక తయారు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు కనపడుతుంది. ఇది మొత్తానికి అది చెప్పకనే చెప్తున్నారు అందరూ. ఒక రాజకీయ వేదిక ఇక్కడ నుంచి మొదలైంది పరిరక్షణ, దాని ఉద్దేశం నేను అనుకుంటా. ముఖ్యంగా ఇటువంటి సభలు కానీ సమావేశాలు కానీ మన దాంట్లో చాలా తక్కువ జరుగుతుంటాయి. అటువంటి సమయంలో మదన్మోహన్ గారు అతి సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే తెలంగాణ జిల్లాలో ఉన్న సర్పంచ్లను, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని వాళ్ళ నంబర్లను క్రోడీకరించి వాళ్ళకు ఫోన్లు చేసి హైదరాబాద్ వరకు రప్పించడము, భోజన వసతులు ఏర్పాటు చేయడము అనేది చాలా పెద్ద టాస్క్. ఇదే టాస్క్లో మాకు కొంత మదన్మోహన్ ఆచార్య గారు మాకు పనికొస్తాడు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే మేము అదే దాంట్లో ఉన్నాం ఇప్పుడు. అంటే మేము కొత్త పరిధి పెంచినాం. కొత్త విశ్వకర్మీలే కాకుండా ఎంపీసీలు అనేది ఇంకా 100 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనే పద్ధతి ప్రకారం మొత్తం రాష్ట్రం అంతా సర్వే చేసుకుంటున్నాం మేము కూడా. కనుక ఆయన చేసిన సర్వే మాకు కూడా కొంత ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా నరసింహాచారి గారు, ఇది సింబల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఈ సింబల్ ఆఫ్ క్యారెక్టర్, ఈ సింబల్ ఆఫ్ మాస్ లీడర్. అంటే మన సమాజంలో ఈ తరం వారికి అతి కొద్ది మందిలో కూడా కాదు, ఉన్నైన ఏకైక వ్యక్తి నరసింహాచారి గారు. సరే పొరపాటు గ్రాపాటు మొన్న అందరం కష్టపడ్డాం, బాగానే కష్టపడ్డాం, భూపాలపల్లి పోయినాం, కూర్చున్నాం, చేసినాం అని జరిగింది. ఒక తమ్ముడు ఆవేదన చేసినాడు, మరవాలేదో అది ఇది ఏదో జరిగిపోయింది. కానీ ముఖ్యమంత్రికి అతి సన్నిహితులుగా ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి ఏదన్నా సలహా
అంటే మిగతా 100 కులాల వాళ్ళు 30% అడ్జస్ట్ అయిపోయినారు అందరు కూడా. కనుక ఇది ఈ వ్యవస్థలో మనకు అన్యాయం జరుగుతుంది కనుక తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టికి పోయింది. తప్పనిసరిగా మాన్యులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దీనిపైన దృష్టి సారించినాడు. అతి త్వరలో మీకు దీని మంచి రిజల్ట్ కూడా ఆయన ఇస్తాడని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా మదన్ మోహన్ తమ్ముని కూడా ఈ సభాముఖంగా కొద్దిగా లేచి దండం పెట్టారు. సిరికొండ మధుసూదనాచారి గారు, తొలి శాసనసభాధిపతి మరియు పసునూరి బ్రహ్మానందచారి గారు, మన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అధ్యక్షులు శ్రీ లాలుకోట వెంకటాచారి గారు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి గారు శ్రీ పులిగెల్ల రంగాచారి గారు, కోశాధికారి గారు, మరి ఈ యొక్క విశ్వకర్మ భవనం అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు, అన్నగారు మనం మీటింగ్ పెట్టుకుందామే, ఇది మన విశ్వకర్మకు సంబంధించింది అనగానే అన్నగారు వెంబడే సరే నేను ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఈ భవనానికి నేను 50,000 రెంట్ వస్తుంది, ఆయన మన గురించే పెడుతుంది కాబట్టి నా వంతు నేను ఈ భవనం నేను ఫ్రీగా ఏ ఛార్జెస్ లేకుండా ఇస్తా అని చెప్పిన గొప్ప మనసుతో చెప్పాడు. మరి కృష్ణమాచారి గారు, మరి తంగనపల్లి జయసేన గారు మరి వరంగల్ నుండి వచ్చారు, మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, బానూరు కృష్ణమాచార్యన మరి ఒక సేవా భావనతోని మరి ఎవరైనా మన విశ్వబ్రాహ్మణుల పట్ల ఎంతో గౌరవంగా మరి దేనికైనా ఎనుకాలని మనిషి బానూరు కృష్ణమాచార్యన, మరి సంగమేశ్వరరావు అన్న, మరి వీళ్ళు పెద్దలు ఒక్కొక్కరు ఆనిమత్య లాంటి వారు మన జాతికి. మరి అలాగే మాధవరావు గారు, ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి గొప్ప మనిషి మాధవరావు ఆచార్య గారు. మరి ఇటీవల వల్ల మన ఈ కొద్ది రోజుల క్రితం నాకు పరిచయం అయ్యారు, కానీ కొద్ది రోజుల నుండి పరిచయం అయినా మరి ఎంతో ఆత్మీయతతోని మరి ఆయనతోని కొన్ని రోజులు ప్రయాణం చేయాలని అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. అలాగే మరి బాలజు నాగేశ్వరన్న గారు, మనం ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నామంటే అన్న నేనుంటే నేను ముందు సీట్లో నేనుంటా అన్నట్టు అన్నగారు దేనికైనా ముందుంటారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి విశ్వనాథుల రమేష్ గారు, మరి ఆయన ఇంటర్నేషనల్ లాయర్, మన తెలంగాణలో అలాంటి వాడు మన విశ్వపురంలో ఉన్నారంటే మనం ఎంతో గౌరవించదగాలి. మరి అలాంటి గొప్ప మనిషి మరి విశ్వనాథుల రమేష్ గారు. మరి కాలప్ప గారిని ఇవన్నీ నా గురించే చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఏదైనా మన జాతికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ మీరు ఇచ్చారు, మీ ద్వారా మేము నేర్చుకోవాలి సార్. మరి మేడోజు డాక్టర్ అనురాదేవి గారు, మరి మెడికల్ డిపార్ట్మెంట్లో తను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి తను ఈ కార్యక్రమానికి రావడము మన అదృష్టంగా భావించుకుందాం. అలాగే సూరజు మంజుల గారు, ఫిలిం డైరెక్టర్, మరి వాళ్ళు శివలింగచారి గారు, ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావడము చాలా సంతోషకరం. అలాగే ఇంకా దానకర్ణచారి గారు, వాళ్ళంతా మరి విశ్వబ్రాహ్మణ ఆహర్నిశలు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి వారు. మరి అలాగే పుష్పలత శ్రీనివాస్ గారు, మరి వాళ్ళు ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో మరి మంచి నాట్యము ఆ పిల్లలతో మరి ఆ నాట్యాలు అవన్నీ కూచిపూడి ఇవన్నీ చూపిస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. మరి ఇంత ఆనందాన్ని పంచిన వారిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే వేదికపై ఉన్నటువంటి మిగతా వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరి వేదికపై ఉన్నటువంటి ఈ ముందు వరుసలో ఉన్నటువంటి వారికి మరియు తర్వాత వరుసలో ఉన్నటువంటి మరి అందరికీ కూడా అందరికీ సమానంగా మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి డాక్టర్ బ్రహ్మం గారు మరి వేదికపైకి పిలవలేకపోయాము. ఆయన అత్యంత ఆత్మీయుడు. మన జాతి పట్ల ఎవరైనా మనకు ఆ విజయవాడ రూట్లో వెళ్తున్నామంటే మనం అక్కడ మనం కోదాడ వెళ్ళే మనం అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. మన ముందు జరగనివాడు అక్కడ ఆయనను కలిసి వెళ్ళాల్సి వస్తుంది. అంత మంచి ఆత్మీయుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కొక్కరు కూడా మరి అందరు ఆత్మీయులు. మన నాగరం భాస్కరాచార్య గారు మరి ఆయన ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఆయన ప్రోగ్రాం చూసి మరి ఎక్కడెక్కడో ఒక చిన్న సంఘాలు పెట్టించి ఆ సంఘాలలో వాళ్ళ పనులు ఎలాగ ఉండాలి, ఆ సంఘము మరి ఆ సభ్యులకు ఆ కుటుంబాలకు ఎలా ఉపయోగపడాలనేది ఒక మంచి కాన్సెప్ట్ చూపించేటువంటి గొప్ప మనిషి నాగారం భాస్కరాచార్య గారు. పులిగిల శ్రీనివాసన్న అంటే ఆధ్యాత్మికంగా మంచి ఒక దేవాలయాన్ని, విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. మరి ఇటీవల ఆయన సర్పంచ్గా కూడా గెలవడము, మరి ఆయన యొక్క మంచి సేవాభావన అనేది మన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అట్లే విశ్వకర్మ టీవీ ఛానల్ నరసింహాచారి గారు, ఆ తమ్ముడు ఏదైనా ఆవేశంతో డిసైడ్ చేసుకుంటాడు. అంటే మొన్న ఏదో కొన్ని ఈ ఫ్రాడ్ సంగతి ఏదో గొడవ జరిగినప్పుడు కూడా మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా గొడవలు ధర్నాలు కూడా బాగా చేస్తుంటాడు. అంటే మనం అన్ని రకాల మనం సత్తా ఉన్న వాళ్ళం. మనం ఈరోజు మనం ఈ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ అనేదే కాదు, మన సమాజంలో విశ్వబ్రహ్మణులమ్మ మొదటి నుండి అణచివేయబడుతున్నాం. మనం ఏ రకంగా ఉన్నానైనా మన సలహాలు లేని ఎవరు కూడా ఏ పనులు చేయలేరు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాటికి ఇంటికి ఆ ముగ్గు పోసి ఇలా ఇల్లు బాగుంటుంది అనేసి మనం ముందు వాటికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి నీడనిచ్చేయడానికి ముందు మనం దిశ చూపించేది మనమే. మరి వ్యవసాయదారులకు అయినా మరి ఒక పవిత్రమైన మంగళసూత్రము, భార్య భర్తను కలిపే మంగళసూత్రమైన మరి మనం ఇస్తేనే కనుక వాళ్ళు భార్య భర్తలు అవుతారు. మరి ఇలాంటి చరిత్రలో మరి ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడే వాళ్ళము, ఇతర కులాలకు ఉపయోగపడే వాళ్ళము. ప్రతి ఒక్కరికి ఒక వస్తువు తయారు చేసిన ఆ వస్తువుతో వాడు జీవనోపాధి చేసుకుంటాడు. మరి ఇటువంటి గొప్ప మేధావితనం ఉన్నటువంటి మనము అణచివేయబడుతున్నాము. ఒక్కటే మనలో ఆర్థిక ఇబ్బందులు. మనం ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయంటే మనకు వచ్చే ఆదాయం తక్కువ. ఆ వచ్చే ఆదాయంతో మన పిల్లలను మనం సరైన పద్ధతిలో చదివించలేకపోతున్నాము అని ఒకప్పుడు ఉండే. ఇప్పుడు మన పిల్లలను మనం చదివించుకుంటున్నాం. మనము ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగానైనా మనం అన్ని విధాలలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మరి ఇంతమంది దాదాపు 50 మంది సర్పంచులు, 60-70 మంది మరి ఎంపీటీసీలు, ఎంపీపీలు మరి ఉన్నత పదవుల్లో కూడా మరి ముందుకెళ్తున్నారంటే మీరు ఒక సర్పంచ్ అయ్యారంటే మరి డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఎంత కష్టపడాలనో ఒక ఊరికి సర్పంచ్ కావాలంటే కూడా మరి అంత కష్టపడాల్సి వస్తుంది. మరి ఇంత కష్టపడి మరి సర్పంచులు అయ్యారంటే ఒక రాష్ట్ర నాయకుల మధ్యలో మిమ్మల్ని అందరినీ సన్మానించుకుంటే మీకు పై మెట్టు అంటే ఒక మెట్టు ఎక్కినట్టు మీరు ఒక సర్పంచ్ అయ్యారంటే పై మెట్టు ఎక్కడానికి మీకు ఒక వేదిక అనేది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఒక ఆలోచన విధానంతో మేము ఇంకా ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాము, ఈ సర్పంచే కాకుండా నెక్స్ట్ మేము ఏ ఎదుగుదలకు మేము ఒక స్టెప్ వేయాలి అన్న ఒక ఆలోచన మీకు రావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మా పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా మరి దీనికి ఒక ప్రోగ్రామ్ అన్న ఇట్లా చేస్తే బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది. దీనికి వనబోసు భాస్కరాచారి గారు విశ్వభారతి పత్రిక నడిపిస్తారు. మరి ఆయన ఈ యొక్క సర్పంచులను మరి ఎంపీటీసీలో వీళ్ళ పేర్లు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు సేకరించడంలో ఆయన ముఖ్య పాత్ర తీసుకున్నారు. అలాగే మా శివప్రసాద్ గారు మా పరిరక్షణ సమితి
కార్యదర్శి శివప్రసాద్ గారు మరి ఆయన కూడా తన వంతు మ్యాక్సిమం మరి సేకరించడంలో పాల్గొన్నారు. అట్లే మా మల్యాల కృష్ణమాచారి గారు, కూడా మరి చివరి టైం వరకు నిన్న నైట్ కూడా వచ్చి స్టేజ్ దగ్గర ఇవన్నీ చూసుకొని పోవాలని మళ్ళీ ప్రొద్దుటే వచ్చి ఇవన్నీ ఏర్పాట్లు భోజనాలకు మరి ఇవన్నీ చూసుకుంటూ మరి ఇవన్నీ కార్యక్రమాలకు ఆయనంతో సేవ చేశాడు. మరి ఈరోజు కార్యక్రమానికి భోజనదాతగా మా తమ్ముడు అయినటువంటి వేములవాడ మహేశ్వర్ మరి ఈ యొక్క భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం నేనే ఎక్కడైనా ఏదైనా మీటింగ్ అయితే నన్ను మన వాళ్ళు అడుగుతారు, ఆర్థికంగా ఇబ్బందితో ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలని ఉంటుంది. అన్నగారు మీ వంతు మీరు భోజనాలు పెట్టాలన్నగారు మాట్లాడే, ఎవరైనా వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వచ్చిన భోజనాలది ఏమున్నదండి, నా వంతు నేను పెడతానులేండి. నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. మనం ఒక ఆలోచన విధానంతో మన యొక్క కులం భాగంల గురించి మనం మంచి ఆలోచన ప్రణాళిక చేసుకొని మనం ఏదైనా ఒక వేదిక, ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటే మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమం అనేది పెట్టుకున్నాం. మరి పెద్దల ముందు మరి మధుసూదనాచార్య అన్న గారు, కాలప్ప గారు, మరి నాలుకోట అన్నయ్య గారు, సంగమేశ్వర అన్న గారు, మరి వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు మీరు సన్మానాలు స్వీకరిస్తున్నారంటే మీరు యొక్క పెద్ద అవార్డు, మీ జీవితంలో గొప్ప అవార్డు తీసుకున్నంత మరి ఈ యొక్క సంతోషం ఇది. నేను ఒక వ్యక్తినే, కానీ నా వెనకాల అనేది వ్యక్తులు కాదు శక్తులు ఉన్నవే అని నేను అనుకుంటున్నా. మరి ఆ శక్తులతో వ్యక్తి ఏమి చేయలేడు, వ్యక్తే. మరి శక్తులు ఏమైనా చేయగలుగుతాయి. ఈ ప్రళయాన్ని కూడా ఆపేటువంటి శక్తులు, ఏవైనా శక్తులే ఆపగలుగుతాయి కానీ వ్యక్తి ఆపలేడు. ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మన బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చక్కగా ప్రతి ఒక్క దాన్ని మనం మాట్లాడుకున్నాము. ఇంతమంది డాక్టర్లు చాలా బాగా చెప్పారు. దీంట్లో నేను ఒక 3 వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు సే. ఒకటి, ఎంతోమంది చదువులో మనం ఒక 50 ఏళ్ళ క్రితం తీసుకున్నట్టయితే మనం చదువులో ఎంతో వెనుకబడినాము అన్నమాట. అలాంటిది చాలా కష్టపడి అందరూ ఈరోజు మేము కానీ నాకంటే ఒక 10-20 ఇయర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళందరూ చదువులో మనం చాలా మన పిల్లల్ని బాగా చదువులో రాణించగలిగి ఈరోజు వేరే వేరే దేశాలలో కూడా మన పిల్లలు సెటిల్ అయ్యారు. కానీ ఇంకా కూడా మనం రాజకీయంగా వెదగలేదు. కానీ మనకు గురువు అయిన మధుసూదనాచార్య గారిని మనం ఒక వే ఆఫ్ లైట్, ఒక లైట్గా తీసుకొని ఈరోజు తను ఎంతో కష్టపడి మన తెలంగాణ తొలి మన గౌరవనీయులు మన యొక్క స్పీకర్గా మనకు 5 ఏళ్ల పాలనని మనం చూసాం. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని, ఒక విలేజ్లో ఉన్న వాళ్ళని కానీ ఈరోజు సర్పంచ్లుగా ఉన్నారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ యొక్క సర్పంచ్, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీ యొక్క మార్గం ఏదైతే ఉందో అక్కడితోనే ఆగకూడదు. మనం చేసే మంచి పని ఏదైతే ఉందో, సంఘానికి చేసే మంచి పని, ఒక మంచి మదన్మోహన్ గారు ఒక మాట చెప్పారు, సంఘం కాదు, ఎన్ని సంఘాలు ఉన్నాయని ముఖ్యం కాదు, మన పబ్లిక్కి మనం ఎంత చేశాం. మనం ఒక సంఘమే మనల్ని ఎన్నుకోదు, మొత్తం మన ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ విలేజ్లో మీరు ఒకవేళ మంచిగా చేస్తే డెఫినెట్గా యూ విల్ బి ప్రమోటెడ్ యాజ్ ఎంపీటీసీ విల్ బి ప్రమోటెడ్ యాజ్ జెడ్పీటీసీ, దాని తర్వాత ఎమ్మెల్యేకు కూడా అవకాశాలు అనేది ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో నడిచే ఒక మహోన్నత వ్యక్తి మన వేములవాడ మదన్మోహన్ గారు. ఈరోజు మామూలుగా నేను అనట్లేదు, ఎన్నోసార్లు గత కొన్ని సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, ఎప్పుడూ నవ్వు ముఖము, ఎలాంటి కార్యక్రమం అయినా నేనున్నాను అని చెప్పి ముందట పడేవాడు. అన్నీ తానై చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
నాకు ఆశ్చర్యం, వారు ఈ కార్యక్రమానికి శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టైటిల్ మీకేం అర్థమైందో కాలేదో కానీ 1000 అణుబాంబులు వేసినంత శక్తి ఉన్నది ఆ టైటిల్. సృష్టికి సర్వస్వమైనటువంటి విశ్వకర్మీయుడు తన పరిరక్షణ కోసం ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి స్థితి. అర్థమైందా మహానుభావులారా? మనం ఇక్కడ ఉండి ఉపన్యసించినటువంటి ప్రతి మహానుభావుడు మన గొప్పతనాన్ని గురించి వేణోళ్ళ కీర్తించడం జరిగింది. కానీ అదే సందర్భంలో మనమంతా ఏ జాతికైనా, ఏ సంఘానికైనా, ఏ సమాజానికైనా ప్రమాదంలో పడ్డప్పుడు పరిరక్షణ అవసరమవుతుంది. వారి టైటిల్ తెలిసి కావాలని పెట్టిల్లా లేకుంటే తెలియక పెట్టిల్లో నాకు తెలియదు, కానీ ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని కొందరు మిత్రుల శ్రేయోభిలాషుల కమిటీ సభ్యుల సహకారంతో చాలా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ సోదరులు వేములవాడ మదన్ మోహన్ గారు, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది సంఘ పెద్దలు, గౌరవనీయులు, అందరికీ ఆదర్శప్రాయులైనటువంటి పసునూరి బ్రహ్మానందచారి గారు, పెద్దలు వెంకటాచారి గారు, అన్న కాలప్ప గారు, మేడవసు సంగమేశ్వర్ గారు, పులిగిళ్ళ రంగాచారి గారు, మా సొల్లేటి కృష్ణమాచారి గారు, వెంకన్న గారు, సోదరులు సుధాకర్ గారు, అడ్వకేట్ గారు, డిఎస్పి గారు, నగేష్ గారు, అనురాధ గారు, మంజుల గారు, మా సోదరీమణులు, కార్యక్రమంలో వెనుక ఆశీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమానికి ముందున్నటువంటి జన్మ బంధువులైనటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పెద్దలందరికీ, గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మనిషి జన్మంటే సైలెన్స్. నా అదృష్టం ఏంటంటే స్పీకర్గా ఉండి 120 మంది ఎమ్మెల్యేలు ఎవరేం మాట్లాడతాను చూసే అదృష్టం దక్కింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనం అందరం కూడా ఆలోచించాలి. మనిషి జన్మంటే పుట్టడం గిట్టడం కాదు, చరిత్ర సృష్టించడం అనేటువంటి విషయాన్ని. మనిషి జన్మంటే ఏంటి? పుట్టడం గిట్టడం కాదు, చరిత్ర సృష్టించడం. ఆ చరిత్ర సృష్టించేటువంటి సందర్భంలో జీవితం అనేది ఒక సవివరమైన, సవిస్తారమైనటువంటి పుస్తకమైతే ఈరోజు ప్రజాప్రతినిధులుగా గెలిచి
మొదటి పేజీలో మీ పేరును సుస్థిరం చేసుకున్నటువంటి మీ ప్రస్థానం అద్భుతంగా సాగాలని మీకంటే సీనియర్ నాయకుడిగా మీ అందరికి కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నా. అద్భుతం. మన మహానుభావులు ఒకరు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం చాలా చులకన, సర్పంచ్ కావడం చాలా కష్టం. నేను ఈ మాటతో 100కి 100 ఏకీభవిస్తా ఉన్నా. భాషామాషి మాట కాదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అభ్యర్థి ప్రమేయం 5% ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, అభ్యర్థి ప్రమేయం ప్రాధాన్యం 10-15% ఉంటుంది. జడ్పీటీసీ ఎన్నిక వస్తుంది, సగం మాత్రమే ఉంటుంది, సగానికి ఎక్కువ పార్టీ పాత్ర ఉంటుంది. ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, పార్టీ పాత్ర 30-40% ఉంటుంది, అభ్యర్థి గుణగణాలు ప్రమేయం 60-70% ఉంటుంది. అదే గ్రామ పంచాయతీ ఎన్నిక వస్తుంది, అభ్యర్థి ప్రభావం 95% ఉంటుంది, పార్టీ ప్రభావం 5-10%. మామూలు విషయం కాదు. సర్పంచ్గా గెలవాలంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని ఎంత మేర చూడగలిగితే నిజంగా ఆ అభ్యర్థి గ్రామ పంచాయతీలలో మరీ విశ్వకర్మీయుడు సర్పంచ్ కావడం అనేది కత్తి మీద సాము లాంటిది. కారణం, మనది ఆధిపత్యం గల కులం కాదు, సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండే వాళ్ళం కాదు, డబ్బులు మిగతా వాళ్ళతో సమానంగా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఇవన్నీ కూడా అనుకూల పరిస్థితులు. ఒక ఊర్లో 1000 ఓట్లుంటే మనవి నాకు తెలిసి 50 నుంచి 100 ఓట్లకు ఎక్కువ ఉన్నాయి. కొన్ని కులాల వల్లే 200-300 ఓట్లుంటాయి. అవసరమైతే ప్రభావితం చేయగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా 3 అంశాలుంటే మనకు ప్రతికూలంగా 3 అంశాలు ఉంటాయి.
అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత. ఇంత చక్కటి కార్యక్రమాన్ని విశ్వకర్మ పరిరక్షణ సమితి ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మదన్ మోహన్ అన్న గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచ్లుగా ఎన్నికై మన హైదరాబాద్లో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళందరూ ధన్యులనే చెప్పుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళు ఇంకా పై స్థాయికి రావాలని విశ్వకర్మ సంఘం తరపున మనము వేడుకుంటున్నాం. మరియు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో విశ్వకర్మలకు 1000 కోట్లు కేటాయించడం జరిగింది. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారో తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. కానీ కాకపోతే ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు అందే రకంగా చూడాలి. వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా వాళ్ళకు వచ్చే విశ్వకర్మలకు అందే విధంగా చూడాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు ఈ సభకు విచ్చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు గ్రామ సర్పంచులకు ఘనంగా స్వాగతం పలికిన మా వేములవాడ మదనన్న శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి ఆయన అధ్యక్షుడైన శ్రీ వేములవాడ మదనన్న ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమము భారీ స్థాయిలో అందరూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీలు కూడా భారీ స్థాయిలో వచ్చి తన గౌరవ ప్రతిష్టలతో సహా సన్మానాలు కూడా మొత్తం వీక్షించి వాళ్ళ సన్మానాలు కూడా సేకరించిన ఘనత, ఆ సన్మాన సభకు ఏర్పాటు చేసిన మా ఘనత మా మదనన్న గారికి దక్కుతుంది. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో విశ్వకర్మ సంఘాలు గల్లికి అయినాయి. ఆ గల్లికి ప్రతి ఒక్క సంఘం భంగమే అయింది. కావున మనమందరం కూడా ఏకతాటి మీద నిలబడి ప్రతి ఒక్క సంఘాన్ని కాకుండా, ప్రతి ఒక్క కులానికి కాకుండా ఏకతీతంగా చూస్తున్న ఈ గవర్నమెంట్ మన సంఘం కంటే పలచన అయిపోయింది. ఎందుకనగా ఈరోజు శ్రీకాంత్ సార్ కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ ఊసు అనేది ఎత్తకుండా ప్రభుత్వం చేస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని దిట్టగా కొట్టాలంటే మన కులబలం కావాలి. ఈ కులబలంతో రాజకీయంలో మన గలం కూడా ఏర్పాటు చేయబడుతున్నది. కావున మనమందరము విశ్వ ఐక్యత, విశ్వబ్రాహ్మణ పంచోదాయనం ప్రపంచానికి మార్పుదిన ఈ క్షణంలో ఈరోజు పంచదాయలు అన్నట్టు ప్రవర్తనలు లేకుండా పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. కావున మనం ఏకతాటి మీద సెప్టెంబర్ 17 రోజున విశ్వకర్మ యజ్ఞము రోజున మనమందరము 33 జిల్లాల స్థాయిగా ఒకటే తాటి మీద నిలబడి మన గలం నిరూపించాలి, మన బలం నిరూపించుకోవాలి. మనము అసెంబ్లీలో మనము కూడా సాటి ఏం తక్కువ కాదురా అని నిరూపించుకున్నప్పుడే మన విశ్వకర్మ జాతికి గౌరవం దక్కుతుంది. అదే రోజు ప్రాముఖ్యత కూడా దక్కుతుంది. ఆ రోజు కూడా బ్రహ్మం గారు కూడా మనకు 100%గా మనకు ఆశీర్వాదాలు పొందుతామని నేను సంపూర్ణంగా కోరుకుంటున్నా. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.